హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే తెలుగు రైడర్. ఈ రోజు అయితే ఎప్పుడు రైడింగ్ వీడియోస్ కాకుండా ఈ రోజు అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, ఇదైతే గోల్డ్ అయితే ప్యూరిఫై చేస్తున్నాం. ఈ నల్ల మట్టి కానొస్తుంది కదా, ఇది గోల్డ్ వేస్ట్. ఇది గోల్డ్ కరిగిగా వచ్చిన మట్టి. ఇది ఇప్పుడైతే దీన్ని ఆ పెన్నంలో వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ ఎన్నోళ్ళు వేస్తున్నారు. ఈ ఎన్న వచ్చేసి 30 సంవత్సరాల నుంచి గోల్డ్ అయితే తీస్తున్నారంట. ఇలాంటి మట్టినంతా ఈ గోల్డ్ వేస్ట్ మట్టి ఉంటుంది, దీన్ని కడిగి దీనిలో ఉన్న బంగారం అయితే వెలికి తీస్తాడు అన్న. ఇప్పుడైతే చేస్తున్నారు. చూడండి, ఏమంటారన్నా అని అడిగితే దీన్ని చూరమట్టి అని అంటారంట. అన్న అయితే చెప్పినాడు, ఇది చూరమట్టి అంట ఫ్రెండ్స్. అంటే గోల్డ్లోని కరిగాగా వచ్చిన చూర కొసరు. దీనిలో గోల్డ్ అణువులు అయితే ఉంటాయి. దీనిలో చూడండి, చిన్న చిన్న అణువులు కానొస్తున్నాయి కదా, గోల్డ్ అణువులు అవి ఉంటాయి. ఆ మట్టిలో కూడా గోల్డ్ అయితే ఉంటుందంట. దీన్ని ఎలా ప్యూరిఫై చేస్తారో ఇప్పుడైతే మనం అయితే చూద్దాము ఎలా చేస్తారో. ఇప్పుడైతే దానిలో బంగారు అణువులు అయితే కానొస్తున్నాయి కదా, ఆ అణువులను అయితే ఏరి ఒక మూసాలు అనేది, మూస అంటే ఒక డబ్బా, కరిగించే డబ్బా. అది ఆ మూసాలు అయితే దీన్ని వేయడం అయితే జరుగుతుంది. ఈ కానొచ్చే లావు అణువుల్ని, బంగారు అణువుల్ని అయితే తర్వాత కడిగే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఏదో లిక్విడ్ అయితే పోస్తున్నారు. ఏంటన్నా లిక్విడ్ అని అడిగితే ఆయన అయితే ఇది పాదరసం అని చెప్పారు ఫ్రెండ్స్. పాదరసం చాలా డేంజర్. ఇది చూడండి ఎట్లుందో. ఈ అన్న చేతులు అయితే పోసుకుంటున్నాడు కదా, చూడండి అది ఎట్లా కలుగుతుంది కదా లిక్విడ్. దీన్ని అయితే ఈ మట్టిలో అయితే వేయడం జరిగింది. దాని ద్వారా ఏం ఉపయోగం అని అడిగితే ఆ అన్నని, ఆ అన్న వచ్చేసి ఈ లిక్విడ్ పాదరసం అనేది బంగారం అయితే పట్టుకుంటుందంట. అది ఎలా పట్టుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఆ పాదరసం ఎలా పనిచేస్తుందో చూడాలి. కొంచెం నీళ్ళు అయితే పోసాడు, పోసి ఆ మట్టినంతా అయితే తన చేతితో రుద్దుతున్నాడు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మళ్ళీ ఇది ఏందబ్బా, ఇది అయితే ఉప్పు అయితే వస్తున్నారు దీనిలో. ఎందుకో మళ్ళీ ఉప్పు వేస్తే ఇంకా తొందరగా పట్టుకుంటుందంట. ఆయన అయితే చెప్పడం జరిగింది అలా. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నారు కదా, ఇదైతే ఉప్పు ఫ్రెండ్స్, సన్న ఉప్పు మనది. ఈ ఉప్పుని వేసి అయితే ఇంకా బాగా రుద్దుతున్నాడు అన్న. చూద్దాము ఎలా తీస్తాడో బంగారుని. మొత్తం పట్టుకుంటారు అన్న, బంగారాల్లో పట్టుకుంటారు. బంగారం అంతా పట్టుకుంటుంది. అట్లా చెప్పు, ఏం పట్టుకుంటారంటే ఏం పట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు కానీ బంగారాల్లో పట్టుకుంటారు. అట్లా మీకు పాదానికి బంగారానికి దూరం ఉండాలని చెప్పి బంగారంతా పట్టుకుంటారు. నేనైతే చూద్దామని ఇంకైతే ముందుకైతే వచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్న అయితే పెన్నం అయితే కరిగిపోయేలాగా అయితే రుద్దుతున్నాడు ఆ మట్టిని అంతా. చూడొచ్చు మీరు ఎట్లా రుద్దుతున్నాడు కదా. దానిలో ఉప్పేస్తే తొందరగా పట్టుకుంటుందంట. ఇంకా బంగారం అనేది, బంగారం అంతా ఒక చోట జమ అయితే చేస్తుందంట. ఆ పాదరసము, ఈ ఉప్పు కలిసి ఈ రెండు మిశ్రమాలను అయితే కలిపారు. ఈ మట్టిలో అయితే కలిపి బాగా రుద్దుతున్నాడు అన్న. అది బంగారు ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలని కుతూహలంగా అయితే ఉంది. చూద్దాము. ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంది. ఇది చాలా సార్లు కడగాలంట ఇలాగనే. చూద్దాము ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఇదంతా.
తెల్ల తెల్లగా కానుతున్న మొత్తం బంగారం. సో ఫ్రెండ్స్, ఈ పెన్నంలో అయితే తెల్ల తెల్లగా అయితే అణువులు కానొస్తున్నాయి కదా, అవి అయితే బంగారు అణువులు అంట ఫ్రెండ్స్. చూడండి, ఈ అన్న అయితే చాలా శ్రమ అయితే పడుతున్నాడు కడగనీకి. అయితే రుద్ది 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 ఆయన చేతులు అయితే నప్పిస్తుంటాయి నాకు తెలిసిన వాడికి. చూడొచ్చు, అసలు చాలా హార్డ్గా అయితే రుద్దాలి ఆ బంగారు బయటకు రావాలంటే. చాలా కష్టంగా అయితే ఉంది ఈ పని కదా. ఇప్పుడైతే ఆ వేస్ట్ నీళ్ళంతా ఈ బకెట్లు అయితే వేయడం జరుగుతుంది. ఆ బంగారు వేస్ట్ నీళ్ళంతా, ఆ మట్టి నీళ్ళు అయితే ఈ బకెట్లు అయితే వస్తున్నాడు అన్న. చూడండి, ఆ మిశ్రమంలో తెల్ల తెల్లగా వచ్చే అణువులే బంగారు అణువులు. చూడండి ఫ్రెండ్స్, ఈ పెన్నంలో అయితే పాకులాడుతుంది కదా, ఇదైతే బంగారు ప్లాటినం రూపంలో అయితే ఉంది చూడండి. ఎందుకంటే పాదరసంతో కలిసింది కాబట్టి తెల్లగా అయితే కనపడుతుంది. చేప పిల్ల మాదిరి అవతలికి ఇతరికి తనకలాడుతున్నట్టు కనిపిస్తుంది కదా, అదైతే బంగారు ఫ్రెండ్స్. ఆ బంగారుని అయితే ఒక డబ్బాలు అయితే వేసుకున్నారు వీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ ప్రాసెసింగ్ అదే రుద్దడం. చూద్దాం ఇంకా ఎంత తీస్తారో ఆ మట్టి నుంచి. అది వచ్చేసి దాదాపుగా ఫ్రెండ్స్, ఈ డబ్బా చూడండి. ఈ డబ్బాలో మట్టి అయితే 436 గ్రాములు మట్టి అయితే తీసుకున్నాం మనం. ఫస్ట్ లో పెన్నంలో వేసిన మట్టి 436 గ్రాములు
వెయిట్ అయితే ఉంది. ఇంకా 436 గ్రాముల్లో నుంచి మనం ఎంత బంగారు వెలికి ఇస్తామనేది అయితే చూడాలా మనం ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత. ఇప్పుడైతే ఈ మూసాలో వస్తున్నాడు కదా, ఇదంతా బంగారేనంట ఫ్రెండ్స్. ఇది తెల్లగా కానొస్తుంది కదా, ఇదంతా బంగారనుగులే. ఇవైతే ఈ మూసాలో వేయడం జరుగుతుంది. కాసేపటి తర్వాత దీన్ని అయితే కొలింలో పెట్టి అయితే దీన్ని అయితే కరిగిస్తారు. కరిగించే ప్రాసెస్ లో చూద్దాం మనము. కరిగించిన తర్వాత ఎంత వస్తుంది అనేది. ఇది ఓన్లీ ఫస్ట్ సారి మనం వేసాం కదా, ఆ మట్టి నుంచి అయితే తీసిన బంగారం ఇది బయటికి తెల్లగునేదంతా. మళ్ళీ ఈ బకెట్ లో వచ్చినాం కదా వేస్ట్ నీళ్లు, దాన్ని కూడా ఒక 2-3 సార్లు దానిలో కూడా కొంచెం మట్టి కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా వేసి మళ్ళా కడుగుతాడంట. ఈ ప్రాసెస్ లో చూద్దాం మనము. మొత్తం పెట్టాను వీడియో, క్లియర్ గా చూడండి. బంగారు తీయడం ఎంత కష్టమో, ఓన్లీ ఈ మట్టి నుంచే బంగారు తీయడానికి ఎంత కష్టం అయితే మైనింగ్ లో ఎలా తీస్తుంటారో ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెనకాల అయితే ఈ పిల్లోడు అయితే ఈ కొలింని అయితే మండిస్తున్నాడు. అగ్గి అయితే పెడుతున్నాడు కరిగేయడం కోసము. ఇది కొలిం ఫ్రెండ్స్. ఇది నేను చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర ఉండే కొలిం తాత, ఆయన దగ్గర తిప్పడానికి అయితే వెళ్తుంటే అప్పుడు వచ్చేసి 20 రూపాయలు కూలి అయితే ఇస్తుండే. చూడండి ఈ కొలిం, ఆ కొలింలో పెట్టేసి దీన్ని అయితే కరిగిస్తారు. ఈ బంగారుని తీసిన మూస వేస్తారు కదా, ఆ బంగారుని అయితే కరిగేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. మళ్ళా అయితే అదే ప్రాసెస్. చూడండి ఉప్పు అయితే పోస్తున్నారు కదా, ఉప్పు పోసి కచ్చ 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 అయితే రుద్దుతున్నాడు ఈ అన్న కష్టం అయితే సూపర్. ఒక లైక్ అన్న ఇవ్వండి ఈ అన్న కష్టానికి తప్పకుండా. అలాగనే మన ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇస్తాను. అలాగనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఏమైనా వీడియో ఇస్తే ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను. కొలిం తిప్పాను, చాలా రోజులు అయింది. అప్పుడు చిన్నప్పుడే తిప్పాను. ఒకసారి ట్రై చేసేసాను ఎలా తిప్పుతాను అనేది. ఈ చిన్నది అక్కడ ఐరన్ కరిగించేది పెద్ద మిషన్ ఉండే, దాన్ని తిప్పాలంటే అట్నే చేతులు నొప్పిస్తుండే.
ఇవైతే పాడేస్తున్నాడు కదా, ఇది ఏంది అనుకున్నారు ఆ వేస్ట్ నీళ్లు. అలాగనే దానిలో కొన్ని రాళ్ళు ఉంటాయి కదా స్టోన్స్, ఆ స్టోన్స్ అయితే తీసి పారేస్తున్నాడు ఈ అన్న. బంగారం అంతా అక్కడే పెట్టి పెన్నంలో స్టోన్స్ అయితే తీసి పారేయడం అయితే జరుగుతుంది దాంట్లో బకెటలో. ఇప్పుడైతే కడిగే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ దీన్ని కరిగియడమే. ఈ అన్న అయితే వెళ్తున్నాడు ఇంకా కొలిం దగ్గరికి కరిగియడం కోసమని. చూద్దాము ఎలా కరిగిస్తాడో. ఇందులో కెమికల్స్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ కెమికల్స్ని అయితే కలిపారు కదా, ఫస్ట్ మా ఉప్పు పాదరసం అయితే కలిపారు కదా, దాన్ని అయితే బయటికి తీయాలంట. అది పొగ రూపంలో అవుతుందని చెప్పినాడు ఈ అన్న. ఎలా అవుతుందో చూద్దాము. ఇప్పుడు ఆ పొగ అయితే వస్తుంది కదా, అదైతే నీళ్ళు అయితే ఆవిరైపోతున్నాయి. ఫస్ట్ నీళ్ళు ఆవిరైపోతే తర్వాత ఆ పాదరసం కూడా అట్లానే పొగలైతే వెళ్ళిపోతుందంట కొంచెంసేపు కాలిన తర్వాత. ఇది ఇప్పుడైతే పోతుంది కదా, ఇది నీళ్ళ ఆవిరైపోతున్నాయి నీళ్ళన్నీ. చూడొచ్చు, మీకు కానొస్తుందా? మరుగుతున్నాయి కదా నీళ్ళు అవి ఫ్రెండ్స్, మరుగుతున్నాయి అయితే నీళ్ళు అవి. ఆ నీళ్ళన్నీ పోవాలా. నీళ్లు పోయిన తర్వాత పాదరసం కూడా అలాగనే హీట్ చేసిన తర్వాత పొగ రూపంలో అయితే పోతుందంట పాదరసం కూడా, దానికి తగిలిన పాదరసము. చూద్దాము. ఇప్పుడైతే పొగ వస్తుంది కదా, అదైతే పాదరసం అయితే ఆవిరైపోతుంది. చూడండి ఎలాగానో వస్తుంది కదా పాదరసం. మీకు పైన అంతా క్రాషెస్ వచ్చేసినాయి కదా గాలిలో తేమలాగా. ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్. దీనికి ఇది వాసన కనుక మన ముక్కులకు పోయింది అనుకోండి, ఈ వాసన తల అయితే నొప్పి ఇస్తుంది. చాలా ఘోరంగా అయితే ఉంది ఈ వాసన అనేది. ఇది ఆవిరి రూపంలో అయితే అంతా వెళ్ళిపోతుంది పాదరసము. చాలా డేంజర్ ఇది పాదరసము. అలాగనే నా కెమెరా లెన్స్కి ఏమన్నా అవుతుందేమో అని నేనైతే కెమెరాని అయితే దూరంగా అయితే తేవడం జరిగింది. దూరం నుంచి అయితే తీసిన ఈ వీడియో. ఎందుకు లేండి, మనకైతే భయం వేసింది దాని ద్వారా ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో కెమెరా కానీ.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ పాదరసం అనేది మొత్తం వెళ్ళిపోయింది పొగ రూపంలో. అందుకని అన్న కొలిం దగ్గరే కూర్చుని అయితే ఆ కొలిం అనేది తిప్పుతున్నాడు. ఇంకా అది మనం వేసాం కదా దానిలో బంగారుది మూస, ఆ బంగారు మూస అనేది కరిగి లోపల బంగారము ద్రవ రూపంలోకి అయితే మారుతుంది. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం మనము. ఎలా ఉన్నారు మీ అబ్బాయి? నేను చెప్పావా నెంబర్ కొట్ట గాడి హాయ్ ఫ్రెండ్స్. సో అదైతే ఇప్పుడు ద్రవ రూపంలోకి అయితే మారింది బంగారు. ఆ బంగారు మూసాలు అయితే కొన్ని బొగ్గులు అనేది ఉన్నాయి. ఆ బొగ్గులను తీయడం కోసం ఆ వాళ్ళైతే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఊబి దాన్ని చూడండి. ఆ బంగారు అయితే ఆ బొగ్గు అయితే బయటికే పోకుంటుంది. చూద్దాము. ఆ బొగ్గుని తీసేసి వీళ్ళైతే దాన్ని చల్లబరచాలా. అప్పుడు గడ్డ రూపంలో మళ్ళా మిశ్రమంగా మారిపోతుంది అది ద్రవ రూపం నుంచి. చూద్దాము. నాన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికి వీళ్ళు. ఎప్పుడు కానీ కరగదు పైన మట్టి ఉంటుందా. ఆ మట్టి అయితే ఇప్పుడు లిక్విడ్ ఫామ్ లో అయితే ఫామ్ అయింది. ఇదైతే బంగారులకు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, కదుగుతుంది కదా లోపల లిక్విడ్. దీని అయితే బొగ్గుతో అయితే కలుపుతున్నారు. ఎందుకంటే బొగ్గుకైతే అతుక్కోదు అది బంగారు. దీనిలో అయితే ఇప్పుడు నవసాగరం వేసి పొగ అయితే లేపుతున్నారు. నవసాగరం వేసి అంటే ఏమవుతుందంటే ఇది బంగారు ఫినిషింగ్ అనేది వస్తుంది కలరు. కొలింలో నుంచి అయితే తీసారు దీన్ని. చల్లవరుస్తున్నారు. చల్లవరొచ్చి దీన్ని అయితే కింద అయితే వేస్తారు. చూద్దాం మనము. నవసాగరం వేస్తున్నారు ఇంకా. ఎందుకంటే అది క్లీన్ అవ్వాలండి. దానిలో ఉన్న నొసి ఉంటుంది కదా పైన. నవసాగరం వేస్తే ఆ నొసి మొత్తం పొగ రూపంలో ఎగిరిపోతుంది. బాగా ఎల్లో కలర్గా వస్తుంది చూడండి. సో ఇప్పుడైతే దీన్ని అయితే పోస్తున్నారు. చూడండి గడ్డలాగా తయారైపోయింది. బంగారు అయితే వచ్చేసింది.
మనము 416 గ్రాములు అయితే తీసుకున్నాం కదా, 420 గ్రాములు ఆ మట్టి. ఆ 420 గ్రాముల నుంచి ఎంత బంగారం వచ్చిందో వెయిట్ అయితే వేసుకుందాం పోయి. ఇది మూస అయితే గీకుతున్నారు, దీనిలో ఇంకా ఏమన్నా బంగారం ఏమో కరుసుకొని ఉంటుంది. ఆ బంగారాన్ని మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్, ఇప్పుడు కాదు, మళ్ళీ అదంతా జమ అయిన తర్వాత, అలాంటి మట్టి అంతా జమ అయిన తర్వాత, మళ్ళీ ఒక అర్ధ కేజీ మట్టి జమ అయిన తర్వాత మళ్ళీ ఇలా చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఇయర్. ఇదంతా అన్ని బంగారు షాపులలో ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ కరిగించిన పాత బంగారం నుసి ఉంటుంది కదా, ఆ నుసి నుంచి అయితే ఇంత బంగారం అయితే వెలికి తీసాం మనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్యారంటీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. అలాగనే దీని వెయిట్ కూడా వేసి చూపిస్తాను, చూస్తురు. वो निचला खाना तो मुझसे वही चलता था चांदी गोंगड़ी होती होती है जी चांदी गोंगड़ी क्या बने అది కదా ఓ బతా ఒకళ్ళే మా వీడియో చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఏం లేదు కరిగిన తర్వాత మొత్తం బయటికి వచ్చేస్తుంది. అది కాదలన్నా మొత్తం గీకినాడు. మళ్ళీ దీనిలో చూడండి, దీనిలో ఉంది కొంచెం పోయే ఓకే ఓకే అంతేనా, ఇంకేం లేదా? అది వెయిట్ వేస్తే అయిపోతాను అడిగి पानी का नहीं देखो वो क्या అది కుంపటి బాగా కాలిస్తా అదల్కో ఒక పని చూడు కావాలి కావాల్సింది అక్కడ अपन आपको दे जाता हूं ये जाता वो पाउंड ऐसा नहीं लगा था दोस्त ने नहीं लगा था काम पे అవునా మళ్ళీ దీనిలో నీళ్ళలో ముంచే ఎందుకు ముంచడం నీళ్ళలో ఏమైనా చూరన్నా దానిలో పడిపోతుందేమో అని ఓకే ఓకే దానిలో ముంచాము అలా తర్వాత అక్కడ తీసుకోవాలి अच्छा चलता है ऐसा नहीं సబాయి నా సంబర్ इधर रखो भाई, जाले जरा काटा रखो ना, हमारे आदमी की क्या दिखता नहीं है, ला रहा है काटा. ఫ్రెండ్స్ ఇదైతే వెయిట్ దాదాపుగా 121.860 పాయింట్లు అయితే బంగారు అయితే వచ్చింది. మనం తీసుకోవడం అయితే 420 గ్రాములు వేస్ట్ మట్టి అయితే తీసుకొని 422 గ్రాములు బంగారు అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే ఈ బంగారాన్ని అయితే మనం ఆ మట్టి నుంచి అయితే తొలగించి తీసాము. ఇది బంగారు వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్యారంటీ మన ఎస్కే తెలుగు రెడ్డి యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్.